అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ఘనమైన శుభవార్త చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మీ విజయాలని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నాడు. ఇంతకాలం మీరు కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలాలు 100% నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఇంతకాలం ఏ చోటైతే గుండెలు పగిలేలాగా ఇచ్చామో అదే చోట ఆనంద బాష్పాలు కురిపించే సాక్ష్యాలని నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. ఎందుకంటే భక్తి పరులను ఆయన విడిచిపడ్డావు. దేవుని వైపు చూస్తున్న వారిని, అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా అని ప్రభు మీద ఆధారపడిన వారిని తలగా నియమిస్తాడు కానీ ఆయన తోకగా నియమించడు. నేను ప్రభు బిడ్డనండి, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను ప్రభు కోసం బ్రతుకుతానని తీర్మానాలు తీసుకొని నిర్మోహమాటంగా ప్రభు కోసం బ్రతికిన వారి జీవితాలని ఉన్నతమైన సింహాసనం పైన కూర్చోబెట్టడానికి నా ప్రభు నూతన ఆలోచన కలిగి ఉన్నాడన్న సంగతి ఈరోజు మీకు చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ మాట మనం చదవగలిగితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనం లేదు. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవ్వడునూ వేయనేరడు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి దేవునికి తెలుసు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుందంటే, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, అందుకే ఇన్ని ఓటములు నా బ్రతుకులోకి వస్తున్నాయేమో, అందుకే ఇన్ని అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నానేమో, నా జేబులు చూస్తే ఖాళీ అయిపోయాయి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏ ఒక్క విషయంలో కూడా విజయాన్ని నేను పొందలేకపోతున్నాను, ప్రభు నన్ను చూడట్లేదేమో అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే దేవుడు మన క్రియలన్నింటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం దేవుని వాక్యాన్ని ఎట్లా వింటున్నాము, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం ఎట్లా జీవిస్తున్నాము, సమస్తము దేవాదేవుడు చూస్తున్నాడు. మన శక్తి కొంచెమని దేవునికి తెలుసు. కానీ దేవుని వాక్యం పేరట మనం ధైర్యం తెచ్చుకొని, నేను ప్రభుని నమ్ముకున్న బిడ్డనండి, ఓటముల మధ్య నడుస్తున్న ఆయనే నా దేవుడు, అవమానాల మధ్య నడుస్తున్న ఆయనే నా దేవుడు, ఎన్ని ఇరుకిబ్బందుల మధ్య నడుస్తున్న నా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన ఏ రోజైనా కార్యం జరిగిస్తాడని బలహీనమైన బ్రతుకులు చేతులు చాపి నా ప్రభు ఉన్నాడని ధైర్యంగా అనేక మంది మధ్య చెప్తున్నారు కదా. మీ సాక్ష్యాలను నా ప్రభు రెట్టింపు చేయబోతున్నాడు. మీ ఊహకు అందని కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. ఎందుకంటే తన ప్రజలను దేవుడు హెచ్చించాలన్న ఆలోచన కలిగిన వాడు ఆయన. ప్రియ సంగమ వాక్యం అంటుంది కదా, నేను నీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాను, ఎవ్వడు దాన్ని ముయ్యలేడు. ఈరోజు నీ విజయాన్ని ఎవడు ఆపలేడు. భక్తిపరుల విజయాన్ని ప్రపంచంలో ఎవరు ఆపలేరు. యథార్థంగా ప్రభు కోసం బ్రతుకుతున్న వారిని అంచలంచలుగా నా ప్రభు హెచ్చిస్తాడు. చాలామంది పాపం చేస్తాను ఏమనుకుంటారంటే, భక్తి చేస్తున్నాడు వాడు బ్రతికేం బాగుంది, మేము చూడు ఎంత బాగా ఉన్నామో అని కొంతమంది మన ఓటములు చూసి వేలెత్తి చూపుతారు. కానీ కలవరపడకండి, దేవుడు మీకోసం తెరుచున్న ద్వారాలు ఎంత ఉన్నతమైనవో రాబో దినాల్లో ప్రజలందరూ గమనించబోతున్నారు. ఎందుకంటే బైబిల్లో చాలామంది భక్తిపరులు కొన్ని శోధనల మధ్యన ప్రయాణం చేశారు. కాకపోతే వారందరూ విజయాలు పొందడం గల కారణం తెలుసా? దేవుని దృష్టిలో ఉన్నతమైన సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగారు. ఎందుకంటే హిజ్కియాకి మరణకర రోగం వచ్చింది. అతడు గోడ తట్టు తిరిగి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీకు సమస్తము తెలుసు కదయ్యా, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా అని తన సాక్ష్య జీవితాన్ని ప్రభు ముందర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపులోనే దేవుని ప్రవక్త నడిమిషాలు దాటక మునిపే ప్రభు మరలా మాట్లాడుతున్నాడు కదా, నా బిడ్డ యొక్క కన్నీరు నేను చూశానని చెప్పు. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, దేవుడు మన కన్నీటిని చూసేవాడు, మన భక్తిని చూసేవాడు, మనం ప్రభు సందులో ఎంత నమ్మకంగా ఉంటున్నామో వాటన్నిటిని చూస్తున్న దేవుడు ఆయన. చూసి వదిలేసే దేవుడు కాదు, దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడైతే హిజ్కియా అట్లా ప్రార్థన చేశాడో 15 సంవత్సరాల ఆయుష్ పెంచడమే కాదు, ఘనమైన విజయాలు దేవుడు తనకు అనుగ్రహించారు. హిజ్కియా జీవితంలో ఉన్నతమైన సాక్ష్యాలను చెప్పన, అతడు అడుగుపెట్టిన ప్రతి స్థలాల్లో దేవుడు తనకు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే యవన ప్రాయంలో సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణమే దేవునికి ఏదైతే ఇష్టమో ఆ పనులన్నీ చేయడం ప్రారంభించాడు. కొంతమందికి అది ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ప్రభుని మెప్పించాలని కోరుకున్నాడు. దేవుడు ఉన్న చోటనే గొప్ప విజయాలు ఇస్తూ వచ్చారు. ప్రియ సంగమా, నువ్వు ప్రభుని మెప్పించగలిగిన పనులు చేయగలిగితే, దేవుని సంతోషపెట్టగలిగిన మంచి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే, నీ విజయాన్ని ప్రపంచంలో ఎవరు ఆపలేరు. ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య నువ్వు ప్రయాణిస్తున్నా, ఎవ్వరూ చూడలేని గొప్ప ఆశీర్వాదాలు నీ బ్రతుకులు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే నేను ప్రభు పరిచర్కి వచ్చిన తర్వాత నాకెన్నో అవమానాలు వచ్చాయి. ఇప్పటికీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల మధ్య నేను ప్రయాణిస్తున్నా,
మాకుండిన ధైర్యం ఏంటి తెలుసా? దేవుడు మా క్రియలను చూస్తున్నాడు, దేవుడు మా ప్రార్థన చూస్తున్నాడు, దేవుడు మా ఒంటరి పోరాటం చూస్తున్నాడు, వాటన్నిటిని విజయాలుగా మారుస్తాడని పరిచర్కి వచ్చిన మరుక్షణమే ప్రభు వైపు చూడడం ప్రారంభించాం. అంచెలంచెలుగా మెట్టుకు మెట్టు దేవుడు ఎక్కించడం ప్రారంభించాడు. శోధనలు వస్తున్నాయి, ఆ శోధనలే సాక్ష్యమైపోతున్నాయి. అపాయం వస్తుంది, ఆ అపాయమే సాక్ష్యమైపోతుంది. ఎందుకంటే దేవుడు తెరిచిన ద్వారాల్లో అంత గొప్ప అద్భుతం దాగుంది. ప్రియ సంగమా, కొంతమంది మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేశారు. కొంతమంది సేవకుల మధ్యకి వెళ్ళి మా కోసం చెడుగా ప్రచారం చేసి మేము వెళ్లాల్సిన మీటింగ్లు ఆపుతున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. అయినా కానీ దేవుడు ఇప్పటికీ కూడా మమ్మల్ని ఖాళీగా ఉంచకుండా స్వార్థ పరిచయలు వాడుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మాకు ఈ వార్తలు వస్తూ ఉంటాయి, ఏమండి మీకోసం అట్లా చెప్పారు కాబట్టి మీటింగ్ పిలవలేకపోయామండి అని అంటున్నా కానీ సంతోషంగా మాట అంటాను. అదేంటి తెలుసా? ఏదైనా మా మంచు కోసమే. దేవుడు కీడు వెనకాల మేలు దాచుంచాడు, ఆయన అపాయం వెనకాల ఉపాయం దాచుంచాడు. మాకుండే ధైర్యం ఏంటి తెలుసా? ఆయన దీవించాలని కోరుకుంటే చాలు. ఏ స్థితిలో ఉన్నా దీవించగలిగిన దేవుడు ఆయన. మనం ప్రభుని మెప్పించగలిగితే చాలు, ప్రభుని ఆకర్షించగలిగితే చాలన్న ఒకే ఒక్క ఆలోచన మా హృదయంలో పెట్టుకోవడం ద్వారా ఈరోజు ఓటములను దేవుడు విజయాలుగా మారుస్తున్నాడు. ప్రియ సంగమా, ఒక్కసారి దేవుని కనుదృష్టి నీ మీద పడేలాగా నువ్వు భక్తి చేయగలిగితే చాలు, పెంట కుప్పల మీద ఉండేవారిని సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆయన. దావీదు విజయాన్ని ఎవరు ఆపలేకపోయారండి. అన్నలు వెనక్కి లాగాలని ప్రయత్నం చేశారు, ఎంతోమంది దావీదుని చంపాలని ప్రయత్నం చేశారు. అరణ్యములో పరిగెట్టాడు, ప్రాణభయము చేత గుహల్లో దాక్కున్నాడు. కానైనా కానీ ఒక ఉన్నతమైన రాజుగా దేవుడు తన బ్రతుకును మార్చాడు. కారణమంతా ఒకటే, దావీదు కోసం దేవుడు నూతన ద్వారాలు తెరిచుంచాడు. ప్రియ సంగమా, ప్రార్థిస్తాను నీకు, భక్తిపరులుగా బ్రతకాలని కోరుకున్న నీకు, ప్రభు తప్ప మరొక ప్రపంచం లేదని ప్రభు వైపే చూస్తూ నమ్మకంగా బ్రతుకుతున్న నీకు ఉన్నతమైన ద్వారాలు దేవుడు తెరిచాడు. నువ్వేం కంగారు పడద్దు. ప్రభు నా ప్రార్థన వినట్లేదేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభు సమస్తము చూస్తున్నాడు. ఏవీ కలవరపడద్దు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ అబ్బాయి ఏమన్నా బ్రతుకుతాడా, మీరు కన్నీరు కారుస్తున్నారు, మీ జీవితాలను మార్పు జరుగుతుందని చాలామంది మమ్మల్ని ప్రశ్న వేసేవారు. కానీ ఈరోజు వారందరూ ఏమంటున్నారంటే, మీరు చేసిన ప్రార్థనే ఈరోజు మిమ్మల్ని సజీవ సాక్షులుగా మార్చింది అంటున్నారు. ఎంత సంతోషమో తెలుసా? ఎందుకంటే మేము ప్రార్థన చేసాం, దేవుడు నూతన ద్వారాలు మా కోసం తెరిచారు. ప్రియ సంగమా, కొంతమంది ఏమన్నారంటే, మేము లేకపోతే జోషి మినిస్ట్రీ చేయలేరన్నారు, మేము లేకపోతే అతను సభలు పెట్టలేడన్నారు, మేము లేకపోతే జోషి పరిచయం ముందర కొనసాగదని ఎంతోమంది మమ్మల్ని వేలెత్తి చూపి మేము లేకపోతే వీరు బ్రతుకులేదన్నట్లు మాట్లాడారు. కానీ ప్రియ సంగమా, వారు లేరు, కానీ పరిచయం మాత్రం ఘనంగా ముందరకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ఇది మనుషుల ద్వారా జరిగేది కాదు కదా, దేవుడు ద్వారాలు తెరిస్తే జరిగేది. నేను అంటాను కదా, దేవుడు తలుచుకుంటే ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. దేవుడు ద్వారాలు తెరిస్తే దాన్ని మూయగలిగిన శక్తివంతుడి ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే దేవుడు ద్వారాలు తెరుచులాగన మీ భక్తి జీవితాన్ని ఉంచుకోగలిగితే ఇంకా మీ విజయాన్ని ఎవరు ఆపలేరు. దావీదు విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు, యేసేబు విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల విజయాలను ఎవరు ఆపలేకపోయారు. కారణం అంతా ఒకటే, అసలైన ద్వారపు తాళాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ప్రార్థన చేశారు, దేవుడు వారి క్రియ జీవితాన్ని చూశారు, ఇంకా అంచెలంచెలుగా హెచ్చించడం ప్రారంభించారు. ఈరోజు మీరు కలవరపడకండి. మీ భక్తి ద్వారా కొంతమందికి మీరు బలహీనులుగా కనిపించుండొచ్చు, కానీ రాబో దినాల్లో ఒక శక్తివంతమైన సాక్షులుగా మీరు మార్చబడబోతున్నారు. ఏ ఇంట్లో అయితే బలహీనులుగా ఉన్నారో అక్కడే బలమైన సాక్షులుగా వాడబడతారు. ఏ ఉద్యోగంలో అయితే మీరు తృణీకరించబడిన వారు ఉన్నారో అక్కడే తలెత్తుకునే పాత్రగా దేవుడు మారుస్తాడు. మీ కుటుంబం పనికిరాదని ఎవరైతే అన్నారో వారందరూ ముందర మిమ్మల్ని ఘనమైన సాధనాలుగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఇంతవరకు చేతులు చాపుంటారు కదా, పెట్టే చేతులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకంటే మీకోసం దేవుడు ద్వారాలు తెరబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, విజయం మీదే. గాడ్ బ్లెస్ యూ.